సో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ కేక్ క్రికెట్ తెలుగుని నా పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది. సో ఇది నా కొత్త ఛానల్. సో నాకు ఒకప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా నాకు మీరు గంతే సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో మళ్ళీ ఈ ఛానల్ మొదలు పెట్టిన. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ముంబై ఇండియన్స్ ఎవరు కొట్టారు, మిమ్మల్ని ఎవరు అసంకి పంపారు. నీ అవ్వ ఏం ఫీలింగ్ ఉంది రోహిత్, మీరు అస్సాంకి పోతారంటే నీ అక్క ఫీలింగ్ మామూలు లేదు కదా. నీ అవ్వ మీ ఆర్సీబీ ఫ్యాన్స్ కడుపుకి ఇప్పుడు చల్లబడ్డదానే కోలి. మేము ప్లేయర్స్ కి వచ్చినప్పటి నుంచి మేము ఓడిపోవాలి అంటూ మా మీద కింద పడి పొర్లి దొర్లి ఏడ్చిర్రు. ఇప్పుడు మీ ఆర్సీబీ దిష్టి దాకే మేము క్వాలిఫై టూర్ లో పంజాబ్ తో ఓడిపోయి అస్సాంకి పోతాన్నాం. నీ అవ్వ మీ ఆర్సీబీ దిష్టి తాకడం వల్లే మాకు గతి పట్టింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీకు తగిలింది మా దిష్టి కాదు, అయ్యర్ గాని దిష్టి తగిలింది. మీ ముంబై ఇండియన్స్ బౌలర్లను 2 బౌల్లు టోప్లే అశ్విని కుమార్ బౌలింగ్ లను సావ మింగిండు. గట్లనే ముఖ్యంగా మీ వెన్నెముక్క జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ని మాత్రం నీ అక్క ఉతికి వారేసిండనుకో. ఎస్ అయినా ఏంది వాయ్యారు గదేం బ్యాటింగ్. నువ్వు నిజంగానే క్రికెట్ ఆడతానవా లేకపోతే వీడియో గేమ్ ఆడతానవా? గంత సునాయాసంగా సింపుల్ గా 4ల మీద 4లు 6ల మీద 6లు సావా మింగుతానవు. మరి గట్టుంటది అయ్యర్ అంటే. నీ అవ్వ 2020లో ఢిల్లీని ఫైనల్స్ దాకా తీసుకుపోయి రన్నర్ గా నిలిపిన. గట్లనే లాస్ట్ ఇయర్ లో కేకేఆర్ కి ఐపీఎల్ ట్రోఫీని గెలిపించినా గానీ నాకు ఎవరు కూడా అసలు క్రెడిట్ ఇవ్వలేదు. గట్లనే నాకు ఎవరు కూడా క్రెడిట్ దక్కనియలేదు అనుకో. గందుకే నీ అవ్వకి ఏడాది కసితో ఆడి పంజాబ్ ని ఫైనల్ దాకా తీసుకెళ్లినా. ఇక రేపు ఫైనల్లో ఆర్సీబీ నోడిచ్చి మా పంజాబ్ కి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిపిస్తా. ఈ అయ్యర్ గాడ్ అంటే ఏందో అందరికి చూపించి క్రెడిట్ ని తీసుకుంటా. అయ్యరు నీకు క్రెడిట్ కావాలంటే చెప్పువా, మీ ప్రీతి పాపతో మాట్లాడి నీకు క్రెడిట్ ఇప్పిస్తా. లేదు నీకు క్రెడిట్ స్కోర్ కావాలంటే కూడా చెప్పు, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి నీకు క్రెడిట్ స్కోర్ కూడా పెంచుతా. గంతేగాని ఏడాది ఐపీఎల్ ట్రోఫీ మీద ఏమైనా ఆశలుంటే ఇప్పుడే వదులుకో, లేకపోతే నా తర్వాత ప్రీతి పాపతో పాటు నువ్వు కూడా ఎక్కి ఏడవాల్సి వస్తుంది రోయ్. ఎస్ కోహ్లీ అన్న, నేను కూడా నీకు చెప్పేది గదే. ఏడాది ఐపీఎల్ ట్రోఫీ మీద నీకేమైనా ఆశలుంటే ఇప్పుడే వదులుకో, లేకపోతే నా తర్వాత నీ బాధను నీ కన్నీలను చూసి మీ ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతదేశం కూడా అసలు తట్టుకోలేరు. సో గందుకే ఇప్పుడే మీరు ఐపీఎల్ ట్రోఫీ మీద ఆశలు వదులుకోండి. చూస్తున్నావానే అర్తికు, నీ వల్ల మేము ఫైనల్స్ కి పోయేది గిట్లా అస్సాంకి పోతాన్నాం. నీ అవ్వ మొత్తం గిది నీ వల్లనే జరిగింది అర్తికు. వా నేనేం చేసిన నా మీద ఎందుకు గిట్లా పడి ఎడుతాను? వా ఏం చేసినవా? నీకు ముందే తెలుసు కదా గీ ప్లే ఆఫ్ మ్యాచ్ లలో ఎవరు టాస్ గెలుతారో వాళ్ళే మ్యాచ్ గెలుతారని. గట్టాంది నువ్వు ఈ మ్యాచ్ లో ఎందుకు టాస్ ఓడిపోయినావు? నీ ఎవరు నిజం చెప్పే అర్తికు, నిజం చెప్పు. ఎస్ అర్తిక్ తమ్ముడు, నువ్వు నిజం చెప్పువా. మనం టాస్ ఓడిపోతే మ్యాచ్ కూడా ఓడిపోతామనే ఉద్దేశంతోనే నువ్వు ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మమ్మల్ని అస్సాంకి పంపిస్తానో కదా. నీ ఎవరు నిజం చెప్పే అర్తికు, నిజం చెప్పు. అవును, నేను కావాలనే టాస్ తో పాటు మ్యాచ్ కూడా ఓడిపోయినా. అయినా నాకు ఒకటి చెప్పురువా, ఆల్రెడీ మన దగ్గర 5 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి కదా. నీ అవ్వ ఇంకా ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఏడబెట్టుకుంటారు. కానీ గదే పంజాబ్ కి ఆర్సీబీకి 17 ఏళ్ల నుంచి ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఐపీఎల్ ట్రోఫీ స్పర్శ ఎలా ఉంటుందో గా 2 టీంలకు అస్సలు తెలియదు. గందుకే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలితే పంజాబ్ లేకపోతే ఆర్సీబీనే గెలవాలని నేను ఈ మ్యాచ్ ని ముంబై ఇండియన్స్ ని దగ్గర నుంచి ఓడిపించిన. నీ అవ్వ నన్ను ఎవరు ఏమనుకున్నా గానీ అస్సలు పర్లేదు. కానీ ఈసారి గెలితే ఏదైనా కొత్త టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవాలి. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ఆనంద బాష్పాలని దగ్గర నుండి చూడాలే. చబ్బాస్ వాడితికు, నీలో మానవత్వం కూడా ఉందని గిప్పుడు నిరూపించుకున్నావు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మనతో పాటు మన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి కూడా మనం ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే పంజాబ్ లేదా ఆర్సీబీని ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటారు. సో మై డియర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, మేము ఈ మ్యాచ్ లో ఓడిపోయినందుకు మీరు బాధపడతారా, లేకపోతే ఒక కొత్త టీం కు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు ఆనందపడతారా? కింద ఖచ్చితంగా కామెంట్స్ ఇవ్వరి. మీ కామెంట్స్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటానా. థ్యాంక్ యూ సో మచ్ ముంబై ఇండియన్స్, మీకు ఐపీఎల్ ట్రోఫీతో పాటు ఇలాంటి మానవత్వం కూడా ఉందని ఇప్పుడు నిరూపించారు. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ముంబై ఇండియన్స్, గట్లనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.
సో గైస్ గీతైతే వీడియో ఒక ముంబై ఇండియన్స్ అభిమాని లెక్క నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిందనే బాధ కన్నా ఒక కొత్త టీం కు ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఛాన్స్ ఇచ్చిందని మస్తు గర్వంగా ఉంది. సో కాబట్టి రేపు పంజాబ్ ఆర్సీబీ టీంలలో ఏ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే బాగుంటుందో గట్లనే మీరు రేపు ఆర్సీబీ కా లేకపోతే పంజాబ్ కి సపోర్ట్ చేస్తారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయరి. గట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన పాత ఛానల్ యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 40,000 సబ్స్క్రైబర్లు ఉండే. సో గక్కల నుంచి మన ఛానల్ మొత్తానికి యూట్యూబ్ నుంచి డిలీట్ అయిపోయింది. సో కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా జై హింద్.